ఇక మాడుగుల శివప్రసాద్ గారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ దివ్యమైన అభిజిత్ ముహూర్తంలో జరుగుతుంది. అయితే దీనికి 6 గ్రహాలు కూడా సానుకూలంగా ఉన్నాయంటున్నారు. ఇది పండితులు చెబుతున్న మాట. అసలు ఏంటి అభిజిత్ ముహూర్త విశిష్టత? జై శ్రీరామ్. తల్లి శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీమాత్రే నమః. నాకన్నా ముందు పెద్దలు అందరూ కూడా చాలా విశ్లేషణాత్మకమైనటువంటి వివరణ ఇచ్చారు. అభిజిల్లగ్నము యొక్క గొప్పతనము ఏమిటి అంటే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా ఉన్నటువంటి సమయము అని. మనము ఆరోగ్యం భాస్కరాది చేద్దంటాము. ఏది కావాలన్నా ముందు సూర్య భగవానుడి యొక్క అనుగ్రహమే కావాలి. అలాంటి మంచి వెలుగు అంటే ఎటువంటి వెలుగు? మనము జీవితంలో ముందుకు నడవటానికి కావాల్సినటువంటిది మంచి ఆలోచనలు రావటానికి, మంచి పనులు చేసుకోవటానికి, మంచి వైపు మన నడవడిక ఉండటానికి, దేశానికి అభ్యున్నతి ఏదో అది చేసుకునేటువంటి విధానముగా ముందుకు వెళ్ళటానికి మంచి ముహూర్తం ఏమిటి అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి ముహూర్తము అభిజిల్లగ్నము అని. అందుకని ఎక్కువ శాతము మనము ఇక్కడ భద్రాద్రి రాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవము కూడా ఎప్పుడు కూడా అభిజిల్లగ్నములోనే చేయడం ప్రారంభం మనం చూస్తున్నాం మొదటి నుంచి కూడా. అందువలన అభిజిల్లగ్నము అనేటప్పటికీ ఊరికే అభిజిల్లగ్నము అంటే సరిపోదు. రేపు 22వ తారీఖు ఉన్నటువంటి గ్రహస్థితుల దృష్ట్యా చాలా మహాద్భుతమైనటువంటి ముహూర్తముగా పెద్దలు నిర్ణయించారు. అది దానికి మనం ఇంత అంత అని చెప్పటానికి లేదు. చూడండి, సాక్షాత్తు భగవంతుడు మానవ రూపముగా రాముడిగా ఉద్భవించి మళ్ళీ దైవత్వముగా పొంది తన యథాస్థానాన్ని తాను పొందటం అనేటువంటిది రేపు జరుగుతూ ఉన్నది. భగవంతుడుగా మనకు అవతరించినప్పుడు ఆనాడు ఆ యుగములో రాముల వారిని మనము చూశాం. మళ్ళీ మానవుడిగా ఆయన చేసినటువంటి పనులు రామాయణము అంటే రాముడి యొక్క నడక, అయనము అంటే నడక ఎలా నడవాలి, మానవుడు ఎలా నడుచుకోవాలి, ఎలా ధర్మబద్ధుడుగా ఉండాలి, ఎలా ధర్మాన్ని నిర్వర్తించాలి, ఎలా పితృవాక్య పరిపాలన చెయ్యాలి, ఎలా తల్లులలో భేదాభిప్రాయము లేకుండా ఎవరు చెప్పినా ఎలా వినాలి, తమ్ముళ్లను ఎలా చూడాలి, అన్నగా తన యొక్క ధర్మం ఏమిటి, ప్రజల యొక్క శ్రేయస్సు ఏమిటి, కుటుంబము నా కుటుంబము అని రాముల వారు అనుకోలేదు. రాముల వారి కుటుంబము ఏమిటి అంటే సర్వ జగత్తు రాముల వారి కుటుంబముగా, రాముడి యొక్క కుటుంబముగా భావించాడు. కాబట్టే శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అనేటువంటి పదము వచ్చినది. సర్వ ప్రపంచము ఆయన కుటుంబమే అనుకున్నాడు. కాబట్టే లోక కళ్యాణార్థము ఆయన మహాపురుషుడిగా, అవతార పురుషుడిగా దిగి వచ్చి ఎలా ఉండాలి, ఎలా నిబద్ధతతో ఉండాలి, ఏది చెయ్యకూడదు, ఏది చెయ్యాలి, ఎలా నడచాలి, ఎలా నడవాలి అని మానవాళికి ఇది ధర్మం అంటే ఇది నిర్వర్తించాల్సినటువంటి విధానము అని తెలియజేసి మళ్ళీ ఇప్పుడు దైవత్వముగా తన యథాస్థానములో రేపు ప్రతిష్ఠ కాబోతున్నాడు. పూర్ణత్వముగా పూర్తిగా దైవత్వమే భావించాలి మనము. మళ్ళీ దైవమైనాడు అని. ఇంతకాలము ఉండేటువంటి విధానమంతా కూడా మామూలుగా భగవంతుడు మానవ రూపము దాల్చి శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతారాన్ని, ఆ వివరాలు విశేషాలు అన్నీ కూడా వాల్మీకి మహర్షి యొక్క రామాయణము ద్వారా మనము చదివి తెలుసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ దైవత్వము పొంది యథాస్థానములో మళ్ళీ అదే అయోధ్యలో భగవత్ స్వరూపముగా మారబోతున్నాడు అనేటువంటిది సారాంశముగా మనం చూసుకోవాలి. అందువలన అభిజిల్లగ్నము అనేటువంటిది మంచి ఉన్నతమైనటువంటి ముహూర్తముగా భావించాలి మనము. మహాద్భుతమైనటువంటి ముహూర్తము. ఆ ముహూర్తానికి ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి ఆటంకము ఎప్పటికీ ఉండదు అనేటువంటిది భావన.
ఇక భద్రాద్రిలో రామదాసు ఎలా అయితే గుడి కట్టించాడో అలాగే దామోదర దాస నరేంద్ర మోడీ గారు అక్కడ ఆ యొక్క విధానాన్ని చేస్తున్నాడు అనేటువంటిది మనము తెలుసుకోవాల్సినటువంటి యావత్ ప్రపంచము కూడా ఒక్కసారి గుర్తిస్తే బాగుంటుంది అనేటువంటిది సూచనప్రాయం తల్లి. అంతేకాకుండా ఒక్కడు నరేంద్ర మోడీ చేస్తున్నాడు అనేటువంటి పదం వచ్చినది. అయితే భక్త కన్నప్ప ఒక్కడే పరమేశ్వరుడికి పరమ భక్తితో చేసినటువంటి భక్తిని చూశాము. అది ఒక్కడా ఇద్దరా అనేటువంటిది చూడలేదు. కనుక ఆ భక్త కన్నప్ప యొక్క భక్తిలో ఎలా అయితే తీసుకుంటామో నరేంద్ర మోడీజీ గారి యొక్క మనస్సులో ఉండేటువంటిది ఆయనలో ఉన్నటువంటి భక్తిని మనము చూసి ఆయన ఒక్కడు అనుకుంటున్నాము. కాదు, సర్వ భారతదేశ ప్రజలు అందరూ కూడా ఆడ మగ అంతా కూడా ఆయన మదిలో ఉండి అందరూ సహకరించి అందరి మనస్సు గొప్పగా ఉంటేనే ఏదైనా ఒక పుణ్యకార్యం అనేటువంటిది జరుగుతుంది. మన ఊరిలో ఒక దేవాలయము కట్టుకుంటే మన ఊరికి ఎంత శోభ ఉంటుందో ఫలానా జిల్లాలో ఫలానా ఊరిలో ఫలానా ప్రాంతంలో ఒక దివ్యక్షేత్రము వెలువడింది అని చెబుతాం మనం. ఆ జిల్లాకంతా కూడా పరమ పవిత్రత చేకూరుతుంది. అలా మన భారతదేశము యొక్క గొప్పతనాన్ని ఇంకా కొంచెము పైకి ఇమడింపజేసేటువంటి విధానముగా ఇప్పుడు రేపు అయోధ్యలో రామ మందిరము అనేటువంటిది పూర్ణత్వము అయి శోభాయమానముగా శ్రీరామచంద్రమూర్తి భక్తులకు అందరికీ కూడా తన దివ్య మంగళ స్వరూపముతో అభయాన్ని ఇవ్వటానికి పరిపూర్ణమైనటువంటి ఇదితో ఉన్నాడు అనేటువంటిది నా భావన తల్లి. అంతేకాకుండా ఆ రామచంద్రమూర్తి యొక్క కుటుంబానికి ఇలవేల్పు అయినటువంటి సూర్య భగవానుడు ఉత్కృష్టమైనటువంటి సమయములో అభిజిల్ లగ్నములో అక్కడ ప్రతిష్ఠ కాబోతున్నాడు అనేటువంటిది కూడా ఉన్నది. మరి తన ఇంటి దైవము యొక్క అనుగ్రహము మనం ఏదైనా కోరుకుంటే మా ఇంటి ఇలవేల్పు యొక్క అనుగ్రహము మనకు ఉండాలి అని కదా ముందు కులదేవతాభ్యోర్నమః అని మనము ఏ పూజ చేసినా చెప్పుకుంటాం. అలా రామచంద్రమూర్తి మనకందరికీ దైవము అయితే ఆయనకు దైవమైనటువంటి సూర్య భగవానుడి తన ఇలవేల్పు అయినటువంటి సూర్య భగవానుడి యొక్క అభిజిల్ లగ్నములో రేపు ఈ ప్రతిష్ఠ కాబోతున్నది అనేటువంటిది మనమందరం కూడా చాలా అంటే చాలా ఆనందించవలసినటువంటి విషయము. మన కన్నులు ఎంత పుణ్యము చేశాయో మనము చూడటానికి, మనము ఎంత పుణ్యము చూసింటేనే కదా మనము ఈ పుణ్యమైనటువంటి విషయాన్ని మనము రేపు మన కన్నుల ద్వారా చూడగలుగుతున్నాము రామచంద్రమూర్తిని. ఆనాడు వాల్మీకి రాసినటువంటి రామాయణాన్ని చదివి మనము జీర్ణించుకొని రామో విగ్రహవాన్ ధర్మ అనేటువంటి పదము వచ్చినది. విగ్రహం అంటే ఏమిటి? స్వరూపము అని. అంటే అది దేవతా స్వరూపము. విగ్రహం అని మనము తేలిక మాట విగ్రహం కాదు. సాక్షాత్తు రామచంద్రమూర్తి మళ్ళీ రేపు అక్కడ దిగి వస్తూ అక్కడ ఉంటున్నాడు అనేటువంటిదే దాని యొక్క సారాంశము. మళ్ళీ రామచంద్రమూర్తి అక్కడ ఉద్భవించబోతున్నాడు అంటే రామాయణము నడిచినటువంటి కాలమంతా కూడా ఎలా ఉండిందో మనము వాల్మీకి రామాయణంలో చదివాము. ఇప్పుడు రేపు 2024 ఈ జనవరి 22వ తేదీ నుండి మళ్ళీ రాముడి యొక్క పరిపాలనలు పూర్తిగా మనము రాముడు ఎలా చేస్తున్నాడు ఎలా ఉండబోతుంది అనేటువంటిది మనమేమో నిజంగా వాల్మీకి రామాయణం రాసినటువంటి రోజుల్లోకి మనము వెళ్ళామా లేకపోతే అది మనకు ఇప్పుడు వచ్చిందా అనేటువంటి ఇదిలో మనము ఉన్నాము. ఎంత పుణ్యము చేసింటేనో కదా తల్లి మనం అందరము కూడా ఈనాడు మళ్ళీ రాముడి యొక్క ఈ దేవాలయము సుందరాంగ దేవాలయాన్ని చూస్తున్నాము, రాముల వారి ప్రతిష్టను కనులారా వీక్షిస్తున్నాము అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అందుకని
రాముల వారి రైట్ యొక్క ప్రతిష్ట రేపు అభిజిల్ లగ్నం అంటే మహాపుణ్యప్రదమైనటువంటి సమయము తల్లి అది. అందుకని రైట్ రైట్ ఇక చిలుకూరి ప్రధాన ఆలయ అర్చకులు రంగరాజన్ గారు కూడా ఉన్నారు, వారి మాటలు కూడా విందాం. రంగరాజన్ గారు, అయోధ్యలో రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అయితే వైభవంగా జరుగుతుంది. ఈ యుగంలో ఆయన రెండోసారి అవతరిస్తున్నారని మనం అంతా భావించవచ్చా? ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీమన్నారాయణుడు ఎత్తినటువంటి ముఖ్యమైనటువంటి అవతారాల్లో శ్రీరామావతారం అతి ప్రాచీనమైన ముఖ్యమైన ప్రాముఖ్యమైన అవతారం. ఈ అవతారానికి మూలమైనటువంటి కారణం దేవతలందరూ వెళ్ళి ఆ శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తున్నారు, ఆయనకి శరణు వేడుకుంటున్నారు. రావణాసురుడి బారి నుంచి మమ్మల్ని కాపాడండి, ఈ ప్రపంచమంతా కూడా అల్లాకల్లాలం చేస్తున్నాడు, యజ్ఞయాగాదాలు జరగకుండా చూస్తున్నాడు, అధర్మాన్ని ప్రోత్సహిస్తున్నాడు, ధర్మాన్ని బతకనివ్వడం లేదు అనేటటువంటి ఒక ప్రార్థన మేరకు శ్రీ మహావిష్ణువు వాగ్దానం చేస్తారు. నేను దశరథ మహారాజు యొక్క సంతానంగా ఒక మానవుడిగా పుడతాను, ఆ సమయంలో రావణాసురుడి వధం కూడా జరిగేటట్టు చూస్తాను అని వాగ్దానం చేస్తారు. అలా పుట్టినటువంటి వారు శ్రీరాముడు. రామాయణం మొత్తం శరణాగతి శాస్త్రం. ఎన్నో శరణాగతులు అంటే రాముల వారికి శరణు వేరడమే మనందరం చేయాల్సినటువంటి గొప్ప ఉత్తమమైన ధర్మంగా భావించాలని చెప్పి వాల్మీకి రామాయణం సూచిస్తున్నది. ఒక మనిషిగా పుట్టి పితృవాక్య పరిపాలన ఎలా చేయాలి, ఒక భర్తగా ఎలా ఉండాలి, ఒక రాజుగా ఎలా ఉండాలి, ఒక స్నేహితుడిగా ఎలా ఉండాలి, ఇలా అన్ని కోణాలుగా మనకి ఒక మానవుడి జీవితానికి ఆదర్శ పురుషుడు శ్రీరాముడు. అలాంటి శ్రీరాముల వారికి అయోధ్యలో తాను అవతరించినటువంటి స్థలంలో, జన్మస్థానం అంటారు చూడండి, అవతరించిన స్థలంలో అద్భుతమైన గుడి ఉండేది ఒక కాలంలో. తురుష్కులు యవనాదులు అలాంటి ఒక ఉద్యమంగా అన్ని దేవాలయాల్ని నాశనం చేసుకుంటూ వెళ్ళిపోయిన సందర్భంలో 550 సంవత్సరాలకు పూర్వం కూలగొట్టినబడినటువంటి ఒక దేవాలయం. ఎన్నో కోట్ల మంది మన పితృదేవతలు, పూర్వీకులు, ఆచార్యులు, గురు గోబింద్ సింగ్ లాంటి అద్భుతమైనటువంటి యుద్ధ సామర్థ్యం కలిగినటువంటి వారు పోరాడి కూడా రామాలయం పునః నిర్మించలేకపోయారు. అలా వెళ్ళి ఇప్పుడు మన అదృష్టవశాత్తు రేపు జనవరి 22వ తారీఖు నాడు పౌష్యమాసం శుక్లపక్ష ద్వాదశి, మృగశిర నక్షత్రం, సోమవారం అన్నీ కలిసి అద్భుతమైన రామమందిర నిర్మాణం, అందులో భాగంగా ప్రాణప్రతిష్ఠ విగ్రహానికి రెండవ అవతారంగా మనం చెప్పాలి. శ్రీరామచంద్రమూర్తిది మొదటి అవతారం త్రేతాయుగం, ఈ రెండవ అవతారం అర్చారూపంలో స్వామివారు అదే స్థానంలో అవతరిస్తున్నారు. అయోధ్యలో తాను ఎక్కడైతే ఇంతకుముందు అవతరించారో మళ్ళీ అదే స్థానంలో అవతరించడాన్ని రెండవ అవతారంగా భావిస్తాం. రైట్, అయోధ్యలో రాముడు రెండవసారి అవతరిస్తున్నారు అనేది రంగరాజన్ గారి మాట. మరి చిదంబర శాస్త్రి గారు, ఇది 492 ఏళ్ల నిరీక్షణ, హిందువుల నిరీక్షణ నిజంగానే మరి అభివృద్ధికి నోచుకోపోవడానికి, అంటే అయోధ్య ఇన్నేళ్ల పాటు అభివృద్ధికి నోచుకోకపోవడానికి సీతమ్మ తల్లి శాపం ఉంది అనేది ఒక మాట. ఇది నిజమే అంటారా? దీని వెనుక కథ ఏంటి? అలాగే రేపు ప్రాణ ప్రతిష్టతో అయోధ్యకు పూర్వ వైభవం వస్తుందనుకోవచ్చా? మీ మాట. అయోధ్యకి పూర్వ వైభవం వస్తుందమ్మా. అద్భుతమైనటువంటి ఈ కార్యకలాపాల్లో ఏవో ఒకటి అపశృతులు బయటికి కల్పించి చూపిద్దామనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటికి
మీ బోటి వాళ్ళు సరైనటువంటి సమాధానం సమాజానికి చెప్పవలసిన అవసరం ఉన్నది. నరేంద్ర మోడీ గారు ప్రతిష్ఠించటానికి ఆయన బ్రహ్మచారి కాదు, ఆయనకి వివాహం అయింది. అదొకటి ముందు గుర్తించాలి. రెండవది, ఆయన ఆ సమయంలో అనావరణ చేస్తారు కానీ 7 రోజులు కూర్చుని ప్రతిష్ఠ చేసే అవకాశం వారికి లేదు. అందువల్ల వారి ప్రతినిధులుగా మిశ్రా దంపతులు ఈ కలాపం అంతా నిర్వహిస్తున్నారు. దంపతులే నిర్వహిస్తున్నారు కానీ ఒక్కళ్ళు నిర్వహించటం లేదు. దాని పరిపూర్ణత వారు ఆ అనావరణ కార్యం ద్వారా ముహూర్తంలో అది నిర్వహించబోతున్నారు. అభిజిత్ ముహూర్తంలో ఆ కార్యక్రమం జరగబోతూ ఉన్నది. అభిజిత్ సర్వదోషఘ్నం అని శాస్త్రం చెబుతోంది. అభిజిత్ లగ్నానికి సమస్త దోషాలు పోతాయి. సూర్యోదయ లగ్నము నుండి 4వ లగ్నం అభిజిత్ లగ్నంగా చెప్పబడుతుంది. అది చాలా గొప్ప లగ్నము. అలాగే పుష్యమాసం శూన్యమాసం అని చెప్పి తెలుగు వాళ్ళు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. శాస్త్రంలో స్పష్టంగా ఉన్నది. పుష్య మాఘమాసాలు వివిధ దేవతా ప్రతిష్టలకి శ్రేష్టము, దానివల్ల రాజ్యము సుభిక్షంగా ఉంటుంది అని చెప్పబడ్డది. ఈ పుష్యమాసంలో శూన్యత్వం దేనివల్ల అంటే దక్షిణాయనం ఉన్నంత వరకు. ఉత్తరాయణం వచ్చింది. ఇప్పుడు పుష్యమాసంలో ఉన్నటువంటి ఉత్తరాయణ కాలము చాలా ప్రతిష్టకి శ్రేష్టమైనది అని చెప్పి శాస్త్రం చెబుతోంది నిస్సందేహంగా. అలాగే ద్వాదశి కూడా తిథులలో ద్వాదశిని వేరే రకంగా కాకుండా ద్వాదశి విష్ణు తిథి, విష్ణు సంబంధమైనటువంటి ప్రతిష్టలకు అన్నిటికీ కూడా ద్వాదశి తిథి శ్రేష్టమైనది అని కూడా శాస్త్రంలో చెప్పబడ్డది. ఇలా పూర్తిగా శాస్త్రబద్ధమైనటువంటి రీతిలో ప్రతిష్ఠ జరుగుతోంది. శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో ప్రతిష్ఠ జరుగుతోంది కానీ ఇక్కడ ఏ వంక పెట్టడానికి అవకాశం లేదు. సరైనటువంటి ఆలోచనలతో అందరూ కూడా ఈ ప్రతిష్ఠ మహోత్సవాన్ని తిలకించాలి. హిందువులలో శ్రీరామచంద్రుని యొక్క తత్వం మనం అర్థం చేసుకోవాలి. దశరథుడు రాముణ్ణి పట్టాభిషేకం చేద్దామనుకున్నాడు, కానీ పట్టాభిషేకం జరగనివ్వలేదు. దేవతలే జరగనివ్వలే. యథార్థంగా మంధర అనేటటువంటి ఆమె యొక్క కుటిలత్వం అని చెప్పి మనం అనుకుంటున్నాం. ఆ మంధర ఎవరో కాదు, దుందుభి అనేటటువంటి ఒక యక్షకన్య. ఆమెని దేవతలు పంపించారు. రాముడు కనుక పట్టాభిషేకం చేసుకుని ఇక్కడ కూర్చునేటట్లయితే ఆ రావణుడు రాక్షసుడు చనిపోవటం ఎట్లాగూ, కాబట్టి అమ్మా నువ్వు వెళ్ళి ఎట్లాగైనా సరే ఆ పట్టాభిషేకానికి భంగం కలిగించి రాముడిని వనవాసాలకి వెళ్ళే మార్గం చెయ్యి అని చెప్పి ఇదంతా కూడా దేవతలు చేసినటువంటి వ్యవస్థ. అట్లా శ్రీరామచంద్రుడు వనవాసాలు చేసి చక్కగా మొత్తం సమాజం అంతా కూడా ధర్మబద్ధంగా ఉండేటట్లుగా, ఆనాడు అధర్మంగా ఉండే వానర జాతులు అధర్మంగా ఉండేటటువంటి వాలిని సంహరించాడు. శూర్పణఖాదుల్ని ఆ పరివారం ఎవరైతే ఉన్నారో ఖరదూషణాదులు 14,000 మంది రాక్షసుల్ని 72 నిమిషాలలో మానుష శక్తితో సంహరించాడండి. అలా రాక్షస బాధను తొలగించి ఇంత క్రితం ఇక్కడ పంటలు పండించుకుని అన్నం తినే పరిస్థితి లేదు. అలా రాముడు వచ్చాకే, రాక్షసుల్ని సంహరించాకే మనం అన్నం తింటున్నాం పంటలు పండించుకుని. కాబట్టి మనకి అన్నం పెట్టినటువంటి వాడు రాముడు. అందువల్లనే అన్నమో రామచంద్ర అంటాం. అన్నమో అన్నపూర్ణాదేవి అని కూడా అనం, అన్నమో వెంకటేశ్వర అని కూడా అనం. అన్నమో రామచంద్ర అంటానికి కారణం ఏంటంటే అన్నం పెట్టినటువంటి వాడు ఆయన. అలాగే వెళ్ళి రాక్షసుల్లో దుర్మార్గంగా ఉన్నటువంటి రావణుణ్ణి వాళ్ళ పరివారాన్ని సంహరించి సమాజం మొత్తంలో కూడా, దేశం మొత్తంలో కూడా ధార్మిక స్థితిని తీసుకొచ్చి అప్పుడు పట్టాభిషేక్తుడయ్యాడు కానీ మెదలకండగా పట్టాభిషేకం చేసుకుని కూర్చోలేదు. అది రామతత్వం. అందువల్లనే ఇప్పుడు కూడా అద్భుతమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి పరిపాలన చేసే మోడీ లాంటి వాళ్ళు వచ్చాక ఆయన పట్టాభిషేకం చేసుకుంటున్నాడు. దేశమంతా కూడా ధర్మబద్ధమైనటువంటి ధర్మ సమాలోచనలోకి వచ్చాక ఇవాళ జై శ్రీరామ్ ధర్మస్వరూపుడైనటువంటి ఆ శ్రీరాముడిని స్మరిస్తూ ఉన్నది ఇప్పుడు దేశమంతా కూడా. ప్రపంచమంతా కూడా ఆయన వైపు ఆలోచిస్తూ ఉన్నది. ఈ శుభ సందర్భంలోనే ఆయన ఇక్కడ నిలబడుతున్నాడు, పట్టాభిషిక్తుడు అవుతున్నాడు. ఆయన తత్వం ప్రకారము ముందు సమాజాన్ని బాగు చేసుకుంటాడు, ధర్మబద్ధం చేసుకుని వచ్చి ఆయన కూర్చుంటాడు. ఆనాడు అలాగే కూర్చున్నాడు. ఈనాడు కూడా ధర్మబద్ధమైనటువంటి పరిపాలనని తెచ్చుకుని ఆయన ప్రతిష్టకి కూర్చుంటున్నాడు. ఈ 5
వందల సంవత్సరాల్లో కూడా ఆ శ్రీరామచంద్రుడు కోరుకున్నటువంటి ధర్మబద్ధమైన రాజ్యం రాలేదు, ఇవాళ వచ్చింది కాబట్టి ఆయన వచ్చి కూర్చుంటున్నాడు అని చెప్పి మనం అర్థం చేసుకోవలసినటువంటి పరిస్థితి. అటువంటి ధర్మ స్వరూపుడు ఆయన. రామో విగ్రహవాన్ ధర్మ. ఈ రామో విగ్రహవాన్ ధర్మ అన్నమాట రాముడి యొక్క భక్తులమైన మనబోటి వాళ్ళు అనలేదు. అంతేకాదు ఆయన ఎవరు కట్టేసి అనమంటే అనలేదు, మారీచుడు అన్నాడు. పోనీ ఆ మారీచుడైనా ఎవరి ముందన్నాడు? రామ శత్రువు అయినటువంటి రావణుని ముందన్నాడు. అందువల్లనే ఆ వాక్యానికి రాక్షసుడు చెప్పినా కూడా అంత బలమైనటువంటి స్థితి ఏర్పడ్డది. ధర్మానికి ఒక ఆకారం ఉండదండి. అటువంటి ధర్మానికి ఒక ఆకారం కల్పించబోతే రాముడు అవుతాట. పరిపూర్ణమైనటువంటి ధర్మం అన్నమాట ఆయన. ఆయన ఏది చెబితే అది ధర్మం, ఏది చేస్తే అది ధర్మం. దాన్ని అర్థం చేసుకోవలసినటువంటి అవసరం మాత్రమే మనకు ఉన్న, తప్పితే ఆయన చేసినటువంటి దాంట్లో ఏ కించిత్తు ధర్మం లేదు. ఎటువంటి ధర్మస్వరూపుడు అంటే ఒక చిన్న సంఘటన చెబుతారు. రావణాసురుడు సీతను లొంగ తీసుకోవటం కోసం ఉపాయాలు ఆలోచిస్తూ మంత్రులతో సమావేశమై అడిగాట, ఏదైనా మంచి ఉపాయం చెప్పండి రా అని. ఏం లేదండి, మీరు రాముడి వేషం వేసుకెళ్ళండి, సీతాదేవి లొంగుతుంది అని చెప్తే రావణుడు అన్నాడు, ఓరి దుష్టుడా, ఇట్లాంటి ఆలోచనలు చెప్పక నేనే రాముడి వేషం వేసుకు వెళ్తే నాలో మార్పు వచ్చి ధర్మబద్ధున్నై వెళ్ళి ఆమె కాళ్ళ మీద పడతాను. ఆ రాముని యొక్క స్థితి అటువంటి ముందు మారీచుడు తాను గ్రహించి చెప్పాడు. అటువంటి ధర్మ స్వరూపుడు ఆయన ధర్మబద్ధమైనటువంటి స్థితిని తీసుకొచ్చి ప్రతిష్ఠితుడవుతున్నాడు. అంతేకాదు ఇక ఆయన పరిపాలన రామరాజ్యమే వస్తుంది. 11,000 సంవత్సరాలు పరిపాలించాడు. 10 వర్ష సహస్రాన్ని 10 వర్ష శతానిచ్చ. ఈ 11,000 సంవత్సరాలలో ఎక్కడా కూడా స్త్రీలకు వైధవ్యం లేదు, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు కర్మ చేసేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి లేదు, అన్యాయాలు లేవు, ఘోరాలు లేవు. అది రాముని యొక్క ప్రభావం. కాబట్టి అలాంటి పరిస్థితిని తీసుకురావాలి అనేటటువంటి సదాలోచనతోనే ఇప్పుడు మన ప్రధానమైనటువంటి మోడీ గారు కూడా తన చేతుల మీదుగా ఆ ధర్మస్వరూపుణ్ణి నిలబెట్టి నీలాగానే ధర్మబద్ధంగా ఈ దేశాన్ని సిద్ధం చేస్తాను అని చెప్పి అన్నట్టుగా ఆయన ఈ మహత్కార్యాన్ని నెరవేరుస్తున్నారు. ఆయనకు తోడు ఒక యోగి కూడా ఉన్నాడు. యోగిజన సంసేవితుడు అన్నమాట రాముడు. అట్లా ఆ శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠితుడయ్యేటటువంటి ఈ అద్భుతమైనటువంటి ముహూర్తంలో చేయవలసినటువంటి లేదు. చిదంబర శాస్త్రి గారు, మారీచుడి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక ప్రశ్న. మారీచుడు రావణుని మాట విని కూడా నాకు చావు రాముడి చేతిలో ఉంటేనే మేలు అని కూడా నిర్ణయించుకొని బంగారు లేడిగా మారతాడు. ఎందుకని మారీచుడు ఆ టైంలో కూడా ఇంకా శ్రీరాముని పరాక్రమాన్ని, గొప్పతనాన్ని ఏ విధంగా గ్రహించగలిగాడు అనుకోవచ్చు? సిద్ధాశ్రమంలో విశ్వామిత్రుడు చేసేటటువంటి యాగాన్ని ఈ మారీచుడు, సుబాహుడు అనేటటువంటి వాళ్ళు సర్వనాశనం చేసేవాళ్ళు. ఆ అగ్నిగుండంలో రక్తము మాంసము కుమ్మరించి ఆ యజ్ఞ కార్యాన్ని ధ్వంసం చేసేవాళ్ళు. ఆ పరిస్థితుల్లోనే విశ్వామిత్రుడు రాముణ్ణే తీసుకువెళ్ళాడు. రాముడి వెంటే ఉంటాడు. లక్ష్మణుడు ఎప్పుడు కూడా రాముడిని విడగొట్టడానికి వీలేదండి, రాముడితో విడదీయటానికి వీలేదు లక్ష్మణుడు. అది వాళ్ళ యొక్క జీవన విధానం. ఒక చిన్న సంఘటన, చిన్నప్పుడు నలుగురిని 4 ఉయ్యాల్లో పడుకోబెట్టారట. నలుగురు ఏడవటం మొదలు పెట్టారు. ఏమి దిక్కు తోచక వశిష్ఠ మహర్షిని అడిగితే ఆయన వచ్చి, ఈ లక్ష్మణుడిని రాముడి దగ్గర పడుకోబెట్టవయ్యా, ఆ శత్రుఘ్నుడిని భరతుడి దగ్గర పడుకోబెట్టు అంటే అలా పడుకోబెట్టంగానే 7 పాపేశారు. అట్లా రామలక్ష్మణులు తుమ్మములు లాంటి వాళ్ళు కలిసే ఉంటారు ఎప్పుడు. అటువంటి లక్ష్మణుడు కూడా రాముడితో పాటు వెళ్ళాడు. విశ్వామిత్రుడు వీళ్ళకి అద్భుతమైనటువంటి శస్త్రాస్త్ర విధానాలన్నీ కూడా ధనుర్వేదము వాళ్ళకి నేర్పాడు. మరి ఇంత తెలిసిన వాడు విశ్వామిత్రుడే రక్షించుకోగలడు కదా అని అంటే అలా చేయకూడదు. యాగానికి కూర్చున్నటువంటి కంకణం కట్టుకున్నటువంటి వాళ్ళు హింస చేయకూడదు. అందువల్ల రాముడి సహాయం తీసుకుంటే ఆ రాముడు మారీచుణ్ణి ఒక బాణంతో కొట్టాడు. మానుషాస్త్రంతో, వాయువ్యాస్త్రంతో కొట్టాడు. కొడితే ఆ దెబ్బకి వాడు వెళ్ళి సముద్రం అవతల పడి వాడు రావణుడితో చెప్పాడు, ఆ రాముడి దెబ్బ అంటే నీకేం తెలుసయా, నాకు తెలుసు. ఇప్పటికి కూడా నేను గడగడలాడుతున్నా. రాముడు అంటే కాదు, రా
అని మొదలు పెడితే రథము అనే శబ్దం అన్నా కూడా రానంగానే నాకు భయం వేస్తుంది రాముడేమో అని చెప్పి రకారం మీద వచ్చే పదాలన్నీ కూడా నేను భయపడుతున్నాను అన్నాడు మారీచుడు. అందువల్ల రాముడి బాణపు దెబ్బ ఏమిటో మారీచుడికి తెలుసు. మిగతా వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు చెప్పడానికి వీళ్ళు అవకాశం లేదు. కానీ మారీచుడు దెబ్బతిని చెప్పగలిగిన స్థితి ఉన్నవాడు, బతికున్నాడు కాబట్టి అందువల్ల మారీచుడు రావణాసురుని ముందు, నీకు తెలియదయా రాముడు ఎటువంటి వాడో, ఆయన దాటికి నువ్వు తట్టుకోలేవు, వెళ్ళిపో, నాకు అనుభవంతో చెబుతున్నానంటే ముందు రావణాసురుడు వెళ్ళిపోయాడు. మళ్ళీ ప్రేరణ చేస్తే శూర్పణఖ మళ్ళీ వచ్చాడు. వచ్చి అప్పుడు మాయాలేడిగా మారటానికి మారీచుడిని ఆదేశించాడు, లేకపోతే చంపేస్తా అన్నాడు. నీ చేతుల్లో చచ్చే కంటే ఆ మహానుభావుడు రాముడి చేతుల్లోనే చావటం మంచిది అని చెప్పి వచ్చి ఆ విధంగానే మరణించాడు. అటువంటిది రామ బాణం ఆ మారీచుడికే తెలుసు. దాన్ని రావణాసురుడికి చెప్పాడు. అయినా కూడా రావణాసురుడు ఆ మూర్ఖత్వంతో దాన్ని గ్రహించలేకపోయాడు కాబట్టి దాని ఫలితం అనుభవించాడు. రైట్, చాలా చక్కగా వివరించారండి.